హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ రోటీ పచ్చడి. ఈ దొండకాయ పచ్చడి చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. మన రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ పచ్చడి కోసం మనకు కావాల్సినవి: దొండకాయ పచ్చడి కోసం దొండకాయలను ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక 8 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, పుదీనాలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 లేదా 1.5 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొంచెమంత చింతపండు, 2 లేదా 3 ఎండుమిర్చి, ఒక 10 వెల్లిపాయ రెబ్బలు, కొంచెమంత కరివేపాకు తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఒక ఫ్రై ప్యాన్లో 2 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చీలను వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు దొండకాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని దూరగా వేయించుకోండి. దొండకాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న దొండకాయ ముక్కలను ఒక మిక్సీ జార్లో తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దొండకాయ ముక్కల్ని వేయించిన ప్యాన్లోనే ఒక 3 లేదా 4 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా రెడీగా పెట్టుకున్న 1 లేదా 1.5 టీ స్పూన్ల శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొంచెమంత జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 ఎండుమిర్చీలు, కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొంచెమంత ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో మనం మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దొండకాయ పచ్చడిని చపాతీలో కానీ వేడి అన్నంలో కానీ కొంచెమంత నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది.